హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మార్నింగే బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ చేసేసానండి. బీన్స్ ఫ్రై చేసేసాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ కొందరు అడుగుతున్నారు క్యాస్ట్ ఐరన్లో అడుగంటుద్దా అనేసి. లేదండి, ఇక్కడ మీరు చూస్తే ఎక్కడ స్టిక్ అవ్వదు. కాకపోతే నాన్ స్టిక్ అంటే కొంచెం ఆయిల్, మామూలు నాన్ స్టిక్లో మీరు హాఫ్ స్పూన్ వేస్తే ఇక్కడ 1 or 2 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. బట్ మీకు ఏ కూర అడుగంటుకోదు. సో ఈ క్యాస్ట్ ఐరన్లోనే నేను బీన్స్ ఫ్రై చేసేసాను అండ్ లంచ్కి మజ్జిగ పులుసు చేసుకున్నానండి. మా ఇంట్లో మా అమ్మాయి మజ్జిగ పులుసు తిందు, సో నా వరకు నేను చేసుకున్నాను మజ్జిగ పులుసు మాత్రం. అండ్ నిన్న తన యాన్యువల్ డే కదండి, వాళ్ళు దుప్పట్టాస్ బెడ్షీట్స్ ఏవో అడిగారు కొన్ని, అవి పంపించాము. ఇంకా అక్కడ పంపించినాక అన్నీ వాష్ చేసుకోవాల్సిందే కదా. ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ ఇవి అన్నీ కలిపేసి వాళ్ళైతే ఒక రౌండ్ వేసేసాను మిషన్. అండ్ ఇప్పుడు ఇంకా కిచెన్ వచ్చి దీన్నంతా సెట్ చేసేసుకుంటున్నాను కిచెన్లోకి వచ్చి. సో నిన్న చాలా లేట్ అయిపోయిందండి వాళ్ళ ఫంక్షన్. అదంతా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 10:30 అట్లా అయ్యింది. ఇంకా అప్పుడు వచ్చి డిన్నర్ చేసి అలా పడుకుండిపోయాను తప్ప ఇంకా ఇల్లు సెట్ చేసి, మామూలుగా ఏంటంటే నేను ఎవ్రీడే నైట్ అంతా నీట్గా సెట్ చేసేసుకుంటాను. అప్పుడప్పుడు వదిలేస్తాను, లైక్ వీకెండ్స్ అనుకోండి ఏదో మూవీ చూస్తూ అప్పుడు వదిలేస్తాను. బట్ దెన్ జనరలీ ఏంటంటే లేచేసరికి మనకి ఏది చిరాగ్గా ఉండకూడదని అన్నీ ఒక్కసారి నీట్గా పైనంతా సెట్ చేసేసి పడుకుంటాను. బట్ నిన్న కుదరలేదండి, నిన్న చాలా టైర్డ్ అనిపించింది. ఇంకా అన్నీ పక్కన పెట్టేసి పడుకున్నాము. ఇవాళ ఇంకా మెల్లిగా ఒక్కొక్కటి సార్ట్అవుట్ అయితే చేసుకుంటున్నాను. కిచెన్ ఎలాగూ నీట్గానే ఉంచుకుంటాం కదా మనం, వంట అయిపోయినాక దాన్ని క్లీన్ చేసేస్తాము. సో కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ ఆల్సో రైస్ పెట్టేస్తున్నాను. ఇవాళ మా అమ్మాయి కూడా ఇంట్లోనే ఉందండి, తన్ని పంపించలేదు స్కూల్కి. అంతకుముందు మన చిన్నప్పుడు నాకు గుర్తుంది, యాన్యువల్ డే అనేసి స్కూల్లో ఉంటే మనకు హాలిడే ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ డే. మరి ఈ మోడర్న్ స్కూల్స్లో ఏంటో నాకు అర్థం కాదు, యాన్యువల్ డే ఇవాళ చేస్తున్నారు, రేపు హాలిడే ఇవ్వట్లేదు. దే ఎక్స్పెక్ట్ కిడ్స్ టు కమ్ అండ్ స్టడీ. టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఏమో అనిపించిందండి నాకు. అండ్ ఇక్కడ నేను ఇంకా తాలింపు డబ్బా అంతా క్లీన్ చేశాను. సో అదంతా రీఫిల్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఇది రీఫిల్ చేసేటప్పుడు ఎంత బాగా అనిపించింది అంటే కలర్ కాంబినేషన్స్, మన స్పైసెస్ ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయి కదా అనిపించిందండి. సో అందుకని ఒక చిన్న షార్ట్ చేసైతే పెట్టాను నిన్న. నాకు అది చూస్తూ ఉంటే ఆ కలర్స్కి ఇట్ వాజ్ సో వైబ్రెంట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పైస్కి కూడా ఒక హెల్త్ బెనిఫిట్ అయితే ఉంటుంది కదండి అకార్డింగ్ టు ఆయుర్వేద. అండ్ అన్ని బెనిఫిట్స్ అబ్జార్బ్ చేసుకునేలాగా ఇన్ని డిఫరెంట్ స్పైసెస్ మన వాళ్ళు మన ఫుడ్లో ఇన్కార్పొరేట్ చేశారు. ఎందుకంటే నేను చదువుతూ ఉంటే మొన్న నాకు ఒక బుక్లో వాళ్ళు మెన్షన్ చేశారండి, ఇప్పుడు బ్లాక్ పెప్పర్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం అంటే మిరియాలు. ఆ మిరియాలు బెనిఫిట్ బాడీకి రావాలి అంటే మనం కొంచెం పసుపుతో దాన్ని తీసుకుంటే వస్తుందంట. అందుకని మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రతి కూరలో పసుపు వేయమని చెప్పారు. అండ్ ఒకప్పుడు పచ్చిమిరపకాయలు అన్నవి ఏం లేవు కదండి ఇండియాలో, ఇట్స్ ఆల్ పెప్పర్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం మనం. సో ఆ పెప్పర్ అండ్ పసుపు బెనిఫిట్స్ మనకి ఫుడ్లోనే వెళ్ళిపోతుంది. స్పెషల్గా ఒక ఔషధం లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత బ్యూటిఫుల్లీ ఆలోచించారు కదండి. వాళ్ళ ఇంటెలెక్ట్కి హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే మనం. అండ్ మాకు ఇట్లాంటి ప్యాసేజ్ ఒకటి ఉంటుందండి బెడ్రూమ్స్కి వెళ్ళటానికి. ఈ ప్యాసేజ్ ఏంటి అంటే కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది కదా. సో దాంట్లో ఎందుకో నాకు ఫ్రెష్ ఫీలింగ్ రావట్లేదు ఇల్లు మాప్ చేసినా కూడా మా హౌస్ హెల్ప్. సో ఒక అగరబత్తి అయితే పెట్టేసుకుంటున్నాను. నేను అగరబత్తీస్ కంటే ఎక్కువ ఇట్లాంటి కోన్స్ స్టిక్స్ వస్తాయి కదండి, వాటిని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అగరబత్తి చుట్టూ ఊది పడిపోతూ ఉంటుంది. ఈ కోన్స్ ఏంటి అంటే కొంచెం అక్కడ వరకే ఉంటాయి అండ్ అది తీసి మనం డిస్కార్డ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను ఈ ఊదిని మాత్రం ప్రిజర్వ్ చేసుకుంటానండి. కొంచెం పీతాంబరిలో కలిపేసి దేవుడి సామాను కడుక్కుంటూ ఉంటాను. ఆయిల్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ ఊది వల్ల జిడ్డు పోతుంది. సో అది వెలిగిచ్చేసుకున్నాను అక్కడ. అండ్ ఇంకా ఇల్లంతా సెట్ చేద్దామని స్టార్ట్ చేశానండి. అండ్ మీలో ఎవరైనా రోలర్స్ యూస్ చేస్తే బ్లింకిట్లో ఈ రోలర్స్ దొరుకుతున్నాయండి. ఇవి జస్ట్ 180 రూపీస్ అంట. అండ్ ఇది మొన్న మా అమ్మాయి యాన్యువల్ ఫంక్షన్ కనేసి నేను తెప్పించాను తనకి హెయిర్ సెట్ చేయడానికి అని.
జస్ట్ 180 రూపీస్కి చాలా బాగుందండి క్వాలిటీ. అండ్ నాకు వీటిని యూజ్ చేయటం అయితే నాకు రాదు, కానీ మా అమ్మాయికి నచ్చింది అంటే ఐ థాట్ ఇట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే అంత తొందరగా ఒక ప్రోడక్ట్ అయితే పిల్లలకి ఈ మధ్యకాలంలో నచ్చట్లేదు. అండ్ టిక్ టాక్ పిన్స్ ఇవన్నీ కూడా నేను ఇట్లాంటి స్మాల్ ప్లాస్టిక్ కంటైనర్స్ మనకి ఇయర్ బడ్స్ క్లీన్ చేసుకోవడానికి వస్తాయి కదండి, వాటిని రీయూజ్ చేసి దాంట్లోనే టిక్ టాక్ పిన్స్ అన్నీ వేసేస్తాను. ఇట్లాంటి కంటైనర్స్లో మీరు సేఫ్టీ పిన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే హ్యాండీగా ఉంటుందండి, మనం హ్యాండ్ బ్యాగ్లో అట్లా పెట్టేసుకోవటానికి కూడా ఇట్లాంటి స్మాల్ కంటైనర్స్ ఏంటి అంటే ఈజీగా ఉంటాయి, స్పేస్ కొంచెం తక్కువ ఆక్యుపై చేస్తాయి. అండ్ ఆల్సో ఇక్కడ అంతా నీట్గా సెట్ చేసేసుకొని నిన్న ఈ ఫైలర్ యూజ్ చేశానండి. సో దాన్ని కూడా ఛార్జింగ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవైతే నాకు బాగా పని చేస్తుంది అనొచ్చండి, ఫుడ్ ఫైలర్. కానీ కొందరు మన సబ్స్క్రైబర్స్ కొందరికి వర్క్ చేయట్లేదు అంటున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ మన క్రాక్స్ ఎంత ఉన్నాయి దగ్గర నుంచి ఇట్ మ్యాటర్స్ కదా. సో నాకైతే ఇది వర్క్ చేస్తుంది. అండ్ నిన్న బ్యాగ్స్ అన్నీ ఇక్కడే పడేసామన్నాను కదండి, సో మెల్లిగా ఒక్కొక్కటి తీసి అయితే సెట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏ వస్తువు దాని ప్లేస్లో ఒకటి పెట్టేశాము అంటే కొంచెం నీట్ అయిపోతుంది. సో ఇన్ని వస్తువులు ఇట్లా సెంటర్ టేబుల్ మీద ఉన్నాయండి. నాకైతే బ్యాగ్స్, పెయింటింగ్ బ్రష్ కూడా ఎందుకు తెచ్చిందో మరి మా అమ్మాయి అయితే తెలీదు. నిన్న ఇంకా అంతా హడావిడి గందరగోళంలో ఉంటుంది కదా, వాళ్ళు రెడీ అవ్వాలి, మేకప్ చేసుకోవాలి, హెయిర్ చేసుకోవాలి. పిల్లలకి అదొక ఎక్సైట్మెంట్ కదండి యాన్యువల్ డే అనేసరికి. కానీ నేను ఒక్కటి నోటీస్ చేశానండి, మన చిన్నప్పుడు యాన్యువల్ డేస్ అంటే మంత్స్ టుగెదర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అండ్ ద యాక్ట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ అన్నట్టు ఉండేది మనకి. కానీ ఇప్పుడు అంత పర్ఫెక్షన్ లేదేమో, సమ్వేర్ దే హావ్ టేకెన్ ఇట్ వెరీ లైట్లీ అనిపించింది నాకు. స్కూల్ అథారిటీస్ కానివ్వండి, లేకపోతే పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ నో. మనం ఒక డాన్స్ అంటే ఎన్ని రోజులు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసేవాళ్ళం అండి. నాకు ఇప్పటికీ గుర్తు, మా యాన్యువల్ డే ఫంక్షన్ అంటే 1 month 2 months నుంచి ప్రాక్టీస్ మొదలైపోయి స్కూల్ అయిపోయినాక ఎక్స్ట్రా అవర్స్ పెట్టి ఆ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. అండ్ మనం చేసేవాళ్ళం కూడా. ఇప్పుడు పిల్లలు కొంచెం డాన్స్ చేయమంటే అలసిపోతున్నారు, టైర్డ్ అయిపోతున్నారు. కొంచెం యాక్ట్ ఏమన్నా డ్రామాలో ప్లే చేయమంటే ఓవర్ యాక్టింగ్ అంటున్నారు. జనరేషన్ గ్యాప్ అంటే ఇదేనేమో అనిపించిందండి నాకు. సో మీతో మాట్లాడుతూనే ఇల్లంతా నీట్గా అయితే సెట్ చేసేసుకున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి, ఎసెన్షియల్ ఆయిల్స్ ఏం చేస్తారక్క అని. ఇట్లా పాట్ పూరీస్లో మనం దీన్ని స్ప్రింకిల్ చేసుకున్నాం అనుకోండి, ఎసెన్షియల్ ఆయిల్స్ మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇల్లు వింటర్స్లో ఒకలాంటి స్మెల్ వస్తుంది కాబట్టి వింటర్స్లో ఎక్కువ యూజ్ చేస్తాను నేను ఈ ఫ్రేగ్రెన్స్ అగర్బత్తీస్ కానీ ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ. అండ్ ఆల్సో అనదర్ బెనిఫిట్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్, అనదర్ యూజ్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏంటి అంటే కొంచెం కాటన్ బాల్లో మనం ఎసెన్షియల్ ఆయిల్ తీసేసుకొని అది మనం వార్డ్రోబ్లో పెట్టేసుకున్నాము అంటే స్మెల్ బాగుంటుందండి, బట్టలకి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇలాగా మొత్తం పనంతా ఫినిష్ చేసేసుకున్నానండి. సో ఈ పని అయిపోయినాక ఇంకా నిన్న బట్టలు కూడా ఫోల్డ్ చేయలేదండి, అట్లాగే వెళ్ళిపోయాము. సో తీసేసి బట్టలు ఒక సైడ్కి పెట్టేసి బాస్కెట్లో ఇంకా నేను బయలుదేరామన్నమాట. సో ఇప్పుడు ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఏ పని ఉన్నా వీటిల నుంచి, ఇంట్లో పనుల నుంచి అయితే మనకి ఎస్కేప్ అన్నది ఉండదు కదండి. సో ప్లాన్ చేసుకుంటే పెద్దగా స్ట్రెస్ అయితే అవ్వము. అండ్ ఇలాగా ఒక్కొక్కటి పని స్టార్ట్ చేసాము అంటే ఎట్లాగైనా ఎండ్ చేసేస్తామండి మనం. కాకపోతే ఆ స్టార్ట్ చేయటానికి ఆ పని చూసి మనం కొంచెం భయపడుతూ ఉంటాము. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇప్పుడు వింటర్స్ కాబట్టి భలే వస్తున్నాయండి ప్లాంట్స్. అంతకుముందు కొన్ని ప్లాంట్స్ ఆల్మోస్ట్ అసలు చనిపోయిందేమో ప్లాంట్ అన్నట్టు ఉండేది నాకు, కానీ ఇప్పుడు మళ్ళీ రివైవ్ అవుతున్నాయి. అండ్ ప్లాంట్స్కి నేను ఓన్లీ యూస్ చేసేది అనియన్ వాటర్ ఒక్కటే. అండ్ బియ్యం కడిగిన నీళ్ళు ఎట్లాగో అది వేసేస్తూ ఉంటాను. దాన్ని ఏం ఫర్మెంట్ చేయనండి బియ్యం కడిగిన వాటర్, కానీ అనియన్ వాటర్ మాత్రం ఓవర్ నైట్ అనియన్ పీల్స్ సోక్ చేసి వాటిని యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇలా ఇంట్లో చేసిన మాన్యూర్ లాంటిది మనం వేసేసుకుంటూ ఉన్నాము అంటే చక్కగా ఇండోర్ ప్లాంట్స్ క్రోటన్స్ వరకైతే బాగా వస్తున్నాయండి. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా నా మందార చెట్టు ఉన్నప్పుడు అనియన్ వాటర్ వేసిన ప్రతిసారి బడ్స్ వచ్చేవి అండి. అండ్ నా
మల్లెపువ్వు చెట్టు కూడా ఎండాకాలం నేను అనియన్ వాటర్ పోసిన ప్రతిసారి చెట్టు నిండా పూలు ఉండేవి. సో నాకైతే అదే వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా లంచ్ చేసేటప్పుడు వికట కవి అని ఒక సిరీస్ వచ్చిందండి. ఇది డిజ్నీలో ZEE5లో ఉంది. బాగుందండి ఈ సిరీస్, కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకైతే నచ్చింది ఈ సిరీస్. సో అది పెట్టుకొని చూస్తూ ఉన్నాము నేను మా అమ్మాయి. అండ్ బింజ్ వాచింగ్ అన్నది ఒక్కసారి మొదలెట్టాను అంటే మాత్రం అది ఎండ్ అవ్వదండి. నాకున్న ప్రాబ్లం అదే. ఆ సిరీస్ అంతా నిన్న కూర్చొని ఫినిష్ చేసేసాము. అండ్ మా సింపుల్ లంచ్ అయితే ఇదండి ఇవాళ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.